మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సత్యుండు సజీవుడాయే, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాదుడు శిక్షనుందే, మనకు రక్షణ కలిగే. మా ప్రాంతీయ మిత్రులారా, మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గూర్చిన ఓ గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించున్నాడని, నానా విధమైనటువంటి పాపముల చేతను మరి అపరాధముల చేతను దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక మనము నశించిపోతున్నప్పుడు మన కొరకు ఆయన ఈ లోకమునకు మానవునిగా, నరరూపుదారునిగా తన దైవ మహిమనంతటిని విడిచిపెట్టి రిక్తునిగా తను తాను తగ్గించుకుని వచ్చినాడని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనలో ప్రతివాని పాపములకు దైవ లేఖనముల ప్రకారము తన ప్రాణాన్ని అపరాధ ప్రాయశ్చిత్తార్థ బలి అర్పణగా ఉన్నట్లు అప్పగించాడు. ఆయన చేసిన శిలువ బలియాగము ద్వారా సమస్త మానవుల యొక్క పాపములు కొట్టివేయబడి పరిశుద్ధత, నీతి అనుగ్రహించబడింది. ఈ సత్యాన్ని మీకు తెలియచేయాలని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దొరుకుతున్న నీతిని మీరు పొందుకోవాలని కోరుతుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. యేసు నా ప్రభు అని, ఆయన నా పాపముల కొరకు మరణించి తిరిగి 3వ దినమున లేచిన సజీవుడని వాడని ఆయన యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.